వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ ఈ ఆఫీస్లో మీతో సమావేశం ముఖ్య కారణం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళు అధికారంలోకి రావడమే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో వచ్చారు. వాళ్ళు దగాకోరు మాటలతో, అబద్ధ హామీలతో, చేయలేని సూపర్ సిక్స్లతో ప్రజలు మోసం చేసి, రైతులు మోసం చేసి, మహిళలు మోసం చేసి, ఆఖరికి వికలాంగులను కూడా మోసం చేసి పెన్షన్లు పెంచుతున్నామని పెన్షన్లు కట్ చేసి ఇన్ని రకాలైనటువంటి అబద్ధ హామీలతో, అబద్ధ ప్రచారాలతోటి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇక కొత్తగా వీరికి వచ్చింది ఏంటంటే, ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ అని ఒకటి మేము తప్పనిసరిగా ఇస్తాం, మొట్టమొదటి సంతకం దాని మీద పెడతామని చెప్పేసి ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆ మెగా డిఎస్సీని పెడతామని చెప్పేసి అట్టహాసంగా అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసింది ఇప్పుడు ఈ రోజున మనం చూసినట్లయితే ఆ మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయ్యి నిజమైన నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారి ఆవేదనని, వారి ఆక్రందాన్ని పట్టించుకునే నాదులు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక డిఎస్సీ నిర్వహించాలంటే బీఈడీ చేసిన వ్యక్తి అభ్యర్థులు, అలాగే ఫిజికల్ డైరెక్టర్గా చేసిన అభ్యర్థులు, తెలుగు పండిట్లు, ఇటువంటి వాళ్ళు అనేక మంది వారి కుటుంబాలను పోషించుకోవడం కోసం ఈ ఉద్యోగాలు వస్తాయి, మేము భవిష్యత్తు బాగుంటుందని ఆశతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ కోర్సును పూర్తి చేసి ప్రభుత్వం తీసేటువంటి ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూశారు. ఆ చూసిందల్లా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరుగార్చేసారు. దాన్ని ఎలా నీరుగార్చారంటే, ఒక బీఈడీ చేసిన వ్యక్తి దాని తర్వాత టెట్ నిర్వహించారు, టెట్లో క్వాలిఫై అయ్యారు. టెట్లో క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సీ అనౌన్స్ చేశారు, మొన్న మెగా డిఎస్సీ. ఆ మెగా డిఎస్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, సుమారుగా 16,000 మంది అభ్యర్థులు, 16,000 పోస్టులు ఉన్నాయి మొత్తం మీద. దానికి సుమారు 3 లక్షల మంది పైచీలకు అభ్యర్థులు దీంట్లో వ్రాత పరీక్ష కానీ దానికి కానీ పార్టిసిపేట్ చేశారు. వాటిని ఎంత అన్యాయమైన పరిస్థితుల్లో ఈ మెగా డిఎస్సీ రన్ చేశారంటే, ఒక ప్రీ ప్లాన్డ్గా వారి సొంత మనుషుల కోసం వారు ఈ డిఎస్సీ పోస్టులు, టీచర్ పోస్టులన్నీ అమ్ముకోవడం కోసం ఏ విధంగా చేయాలో దాన్ని ముందు నుంచి కూడా ఒక ప్లాన్డ్గా చేసుకెళ్ళి నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులందరినీ కూడా తుంగలోకి తొక్కి వారి అనుమాయుల కోసం, వారికి లంచాలు ఇచ్చిన వాళ్ళ కోసం ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు డిఎస్సీని అపహాస్యపాలు చేశారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను టెట్ నిర్వహించడానికి ఏదైనా మనం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నా, ఒక ప్రభుత్వానికి సంబంధించిన జాతీయ ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇస్తారంటే నోటిఫికేషను మిగతా ఏ విధమైనటువంటి ఆ డేట్కి ఏ విధమైన పరీక్షలు లేవు అన్న రోజుని ఇస్తారు. అందులో సుమారుగా 16,000 మంది అభ్యర్థులు ఎన్నికయ్యేటువంటి మెగా డిఎస్సీ రోజుని ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంకో పరీక్ష నిర్వహణ జరగకూడదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొన్న మెగా డిఎస్సీ ఎగ్జామ్ రాసే రోజు పరిస్థితి ఏంటంటే, అదే రోజు పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ అదే రోజు రాత పరీక్ష, అలాగే ఎన్టీపీసీ సంబంధించిన రాత పరీక్ష అదే రోజు ఉన్నాయి. పాపం ఈ అభ్యర్థులు ప్రతి వాళ్ళకి కూడా ఉద్యోగం మీద ఆశ ఉంటుంది, జీవితం బాగుండాలి, కుటుంబం బాగు చేసుకుని ఉద్యోగంతో అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేస్తారు. డిఎస్సీ చేసిన వాళ్ళను దేంట్లో చేయకూడదని అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేస్తారు. ఆఖరి కానిస్టేబుల్, ఆఖరి సచివాలయ సెక్రటరీలు కూడా వచ్చేసారు, మీడియం చేసిన వాళ్ళు కూడా చాలా మంది. ఎందుకు వస్తారంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో. అదే రోజు ఈ మెగా డిఎస్సీకి ఎవరైతే పార్టిసిపేట్ చేసే ఉద్యోగస్తులు అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు పోలీస్ కానిస్టేబుల్కి పెట్టుకున్నారు, ఎన్టీపీఎస్కి పెట్టుకున్నారు. ఈ రోజునే అదే రోజు ఎగ్జామ్ మళ్ళీ డిఎస్సీ పెట్టారు. దానికోసం అని చెప్పి చాలా జిల్లాలు, ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే అభ్యర్థులు డిఎస్సీ పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరూ వెళ్ళి ఎవరైతే ఈరోజు యువకరటమని అని చెప్పుకునేటువంటి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు టెట్ నిర్వహిస్తున్నారు, అదే రోజు పలానా పరీక్షలు ఉన్నాయి, మాకు దయచేసి నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి, లేదా ఇంకో రోజు పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. అభ్యర్థులు ఏదైతే రిక్వెస్ట్ చేస్తే డైరెక్ట్గా మంత్రి గారిని, నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తే కనీసం పట్టించుకోలేదు. ఏం చేస్తారు అభ్యర్థులు? దాన్ని ప్రిపేర్ అవ్వాలన్నా, దీన్ని ప్రిపేర్ అవ్వాలన్నా?
మార్చండి అంటే కూడా పట్టించుకున్న నాయకుడు అసలు లేనేలేడు. ప్రజల కష్ట సుఖాలు పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వం, ఈ కూటమిలో నాయకులు ఎవరికి కూడా లేదు. అంతేకాదు ఈ టెట్ నిర్వహణలో అనేకమైన టాప్ ఇష్టాలు, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఇప్పుడు చెప్పింది నేను ఒక ఎగ్జాంపుల్ అయితే. రెండోది, ఒక ప్రాసెస్ ఉండదు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు. టెట్ రాసి బీఈడ్ అయిన వాళ్ళు, టెట్ రాసిన వాళ్ళు, సెట్ రాసిన వాళ్ళు, వీళ్ళు ముగ్గురిని తీసుకొని మెగా డిఎస్సికి పెట్టాలి. సెంట్రల్ అవకాశం ఉండాలి. సెంట్రల్ అవకాశంలో అభ్యర్థులు రాత పరీక్షకి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్ని కలెక్ట్ చేయాలి. ఎక్కడ ఏ విధంగా కలెక్ట్ చేయాలి. ఆ ఎగ్జామ్ రోజు అనేక చోట్ల ఈ సిస్టమ్స్ పనిచేయకుండా పోయింది అభ్యర్థులు. వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు. పాపం వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? ఆ ఉన్న టైంలో ఉన్నంత వరకు చేసుకుని వెళ్ళిపోయారు. అంతేకాకుండాను ఎగ్జామ్ పేపర్లో అనేక తప్పులు తట్టలు. ఇప్పుడు మనం కూడా అందరూ చదువుకున్నాం, ఎగ్జామ్ పేపర్ రాసిన వాళ్ళు. మనకి ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఏబిసిడి, ఇందులో ఏదైతే రైట్ ఉందో దాని ఆప్షన్ పెట్టమంటాడు. 4 ఒకటే ఆప్షన్ అయితే అలాంటివి ఒక పేపర్లో 20 మార్కులు ఉన్నాయి, 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏం చేయాలి అభ్యర్థులు? అది ఎవరు వెలికి తీస్తారా? ఈ సోషల్ మీడియాలో వచ్చి ఏదైతే మీ మీద వచ్చిన ఆరోపణలు కానీ, మీ ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణలు కానీ, ఇటువంటి ఏదైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పడిపోయి కేసులు పెట్టేసి అరెస్టులు చేసేసి నానా వ్యవస్థ చేసే నాయకులు నోర్లు మూతపడిపోయి కనీసం ఈ డిఎస్సి సంబంధించిన అభ్యర్థుల యొక్క బాధలు ఏమైనా ఒక్కరోజైనా మాట్లాడగలిగారా? కూటమిలో నాయకులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఒక్కర్లేదు. ఇంకా ఇందులో ఇంకొక తప్పు ఒకటి ఉంది. ఈ డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్, డిఎస్సి క్వశ్చన్ పేపర్ని ఆన్లైన్ చేసే ఉద్యోగి అతనే చేసేవాడు. అతను నవీన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. ఆ ఎంప్లాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతనికి ఆనందపడ్డాడు. అపాయింట్మెంట్ వచ్చేసరికి నీకు లేదన్నారు, నీకు ఉద్యోగం లేదన్నారు ఆ నవీన్ అన్న వ్యక్తికి. ఎంత దారుణం ఇది! ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ క్వాలిఫైయింగ్ లిస్టు తర్వాత మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఎవరు ఉంటారు, కలెక్టర్ గారు కానీ, డిఈఓ గారు కానీ, పంచాయతీరాజ్ వాళ్ళు కానీ, మొత్తం కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళందరూ కలిపి ఈ మెరిట్ లిస్టుని తీసుకొని మెరిట్లో ఉన్న అభ్యర్థులందరినీ కేకేసి ఇంటర్వ్యూ కేకేసి అందరూ సెలెక్ట్ చేసి వాళ్ళకి అలాట్మెంట్ లెటర్స్ పంపిస్తారు. ఇది ఎంత దారుణం అంటే ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ ఉద్యోగం అయిపోయిందో తెలియదు. రాష్ట్రంలో మొట్టమొదటి ర్యాంక్ వచ్చిన నవీన్ ఉద్యోగం ఎవరు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే తెలియదు. అసలు సెలెక్ట్ అయ్యారో లేదు తెలియదు. ఈ లిస్టులో అసలు మొత్తం క్వాలిఫై అయ్యారో లేదు తెలియదు అభ్యర్థులకి. ఇంటిమేషన్ లేదు ఏ అభ్యర్థికి కూడా, రాష్ట్రంలో ఎవరికి కూడా. ఇంత దారుణమా? అలాగే టెట్కి సంబంధించిన కన్వీనర్ గారు మరి ఈ ఉద్యోగాలు నమ్ముకునేటువంటి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఎవరైతే ఉద్యోగాలు నమ్ముకోవాలని ఆలోచనతో ముందు నుంచో ప్రీప్లాన్డ్గా వచ్చారో ఆ ప్రీప్లాన్డ్గా వచ్చిన నాయకులు మరి ఆ టెట్ కన్వీనర్ ఉపయోగపడలేదో లేకపోతే ఏమైనా తేడా వచ్చిందో తెలియదు. కానీ ఆ టెట్ కన్వీనర్ని అర్జెంటుగా తొలగించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక జాయింట్ డైరెక్టర్ని తీసుకొచ్చి కన్వీనర్గా పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా నడిపించేశారు. జాయింట్ డైరెక్టర్ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ కమిటీలో ఉన్న జాయింట్ డైరెక్టర్ తీసుకొచ్చి ఆయనతో మొత్తం ప్రాసెస్ అంతా పెట్టి కంటిన్యూ చేశారు. ఇంతేకాదు ఫస్టే స్టార్టింగ్లో మొదలుపెట్టినప్పుడే పేపర్ లీకేజ్ అని టాక్ వచ్చింది. అసలు దాని మీద ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం కానీ, ఏ విధమైన ఆలోచన కానీ, ఎందుకు పేపర్ లీక్ అయింది, ఎక్కడి నుంచి లీక్ అయింది అని ఒక ఆలోచనే లేదు. అది అయిపోయింది. పాపం తప్పు రైట్ అప్లై చేసుకున్న వాళ్ళు అందరూ వెళ్ళారు. వాళ్ళు ఏదో ఎగ్జామ్ రాశారు, మాకేదో క్వాలిఫై అవుతాను ఒక ఆశతోటి ఉన్నారు. అసలు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎంతమంది, ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది, ఈ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ మీ లిస్ట్ ఏమైనా పంపించారా, ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో పెట్టారా, జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కానీ, డిఓ గారి ఆఫీస్లో ఎక్కడైనా పెట్టారా? అదేమీ లేదు. రాత్రి లిస్టులు మారిపోతున్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ అంటే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎస్ఎంఎస్ తోటి ఎస్ఎంఎస్ మెసేజ్ ఏంటండి? సెలెక్ట్ అయిన వాళ్ళకి లిస్ట్ ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ పెట్టాలి. ఆ సెలెక్టెడ్ లిస్ట్లో అందులో మళ్ళీ మెరిట్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఆ మెరిట్లో సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏదో ఓవర్లో ఎంట్రీయో ఏదో కండక్ట్ చేస్తారు, తీసుకుంటారు. అసలు
ఎవరు క్వాలిఫై అయ్యారో తెలియదు, ఎవరు ఇందులో ఎగ్జామ్లో పాస్ అయ్యారో తెలియదు, మెరిట్ లిస్టులోకి ఎవరు వచ్చారో తెలియదు. ఉద్యోగం వస్తుందని ఆశలో ఉన్న వాళ్ళు రాత్రి పగలు చూసుకుంటే నిద్రాహారాలు మాని వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితిలో ఉంటే ఒక్కరోజు కూడా దీని మీద శ్రద్ధ లేకుండా అభ్యర్థులు నిట్ట నిలువున దగా చేసి మీకోసం మీ కార్యకర్తలో లేదా మీ నాయకులు అమ్మేస్తున్నటువంటి ఈ 15 లక్షల రూపాయలు మొన్న ఎక్కడ సోషల్ మీడియాలో మేము కూడా చూసాం. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక అభ్యర్థితో మాట్లాడుతున్నారు, మీరు ఒక్కరే రండి ఎవరు రాకండి, సుమారుగా 15 లక్షల ఖర్చు అవుతుంది పోస్ట్ ఇవ్వడానికి అంటున్నాడు. అసలు వాడు క్వాలిఫై అయ్యాడో లేదు తెలియదు. ఈ మాట్లాడిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి క్యాండిడేట్కి ఆ టెట్ రాసిన డిఎస్సీ రాసిన అభ్యర్థి క్వాలిఫై అయ్యాడో లేదు తెలియదు, పాస్ అయ్యాడో లేదు తెలియదు, కానీ 15 లక్షల కొద్ది ఉద్యోగం ఇచ్చేస్తా అంటున్నాడు ఈయన. ఇంత దుర్మార్గం అండి. ఎంత అసలు రాష్ట్ర ప్రజలు మోసం చేయడం కోసమే మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిందేమో, అందుకోసం ఇలా తయారవుతున్నారు. ఇంత దారుణమా? నిజంగా ఇవన్నీ మేము చెప్పినవన్నీ అబద్ధాలు అయితే మీకు దమ్ముంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించండి, సిబిఐతో ఎంక్వైరీ చేయించండి, దీని మీద ఎంక్వైరీ చేయించండి. ఇందులో దగాపడి అంటే ముందు రోజు రాత్రేమో మీరు సెలెక్ట్ అయ్యారు రండి బాబు రేపు పొద్దున్న ఇంటర్వ్యూగా చెప్పిన నాయకులు ఎవరైతే అభ్యర్థులు వాళ్ళకి కేకేస్తే పొద్దున్న వీడు పాపం ఫైల్ అంతా పట్టుకుని సర్టిఫికేట్లను పట్టుకుని నాకు ఉద్యోగం వచ్చింది నాస్తో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే నువ్వు సెలెక్ట్ అవ్వలేదని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాక ముందు రోజు రాత్రి అదే ఆఫీస్ నుంచి నువ్వు సెలెక్ట్ అయ్యావని రావడం, పొద్దున్న మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి మీరు సెలెక్ట్ అవ్వలేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పడం. ఏంటి దుర్మార్గం? ఇంత దారుణమా? నిరుద్యోగులతో ఆడుకుంటారా? ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలతో ఆడుకున్న పరిస్థితి సరిపోలేదా? ఉద్యోగం వస్తే ఆ కుటుంబాన్ని పోషించుకోవడం, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఏదో భవిష్యత్తు చూసుకోవాలి నాశతో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఈ విధంగా మోసం చేస్తూ ఈ విధంగా దగా చేస్తారా? ఇది మీకు సవ్వా? అంటే ఎంతసేపు మీకు డబ్బు 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 ఇందేనా కావాల్సింది మీకు? సుమారుగా 200 మంది పైసలు హైకోర్టుకి వెళ్ళారు. బాగా ఇంత అన్యాయం జరిగింది, ఇది దారుణంగా జరుగుతున్న డిఎస్ అనేది సక్రమంగా జరగలేదు, మాకు న్యాయం చేయండి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ముట్టుగా వేసినా కానీ పట్టించుకోలేదు. ఇంకా మీరు ఎవరిని పట్టించుకుంటారు? మీకు న్యాయస్థానం ప్రజలంటే లెక్కలేదు, న్యాయస్థానాలు అంటే లెక్కలేదు, ఒక రాజ్యాంగం మీద గుర్తింపు లేదు, రాజ్యాంగం మీద మీకు విలువ లేదు, దాన్ని ఫాలో అవ్వాలని ఆలోచన లేదు. ఇంక ఎవరిని ఫాలో అవుతారు? మీరు ముగ్గురేనా? ఫస్ట్ సెకండ్ థర్డ్ నాయకులేనా? ఇదే అండి పరిస్థితి. నిరుద్యోగులతో చెలగాట వాడుకునే పరిస్థితిగా పాపం ఇవాళ ఎంతమంది రోడ్డుకి చెప్తే ఇంత విచిత్రం ఏంటంటే ఇంత తప్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయని సోషల్ మీడియాలో పెడితే ఆ సోషల్ మీడియా అభ్యర్థుల మీద పోలీస్ కేసులు పెడతారంటే మళ్ళీ వాళ్ళ బెదిరింపులు, మీరు అర్జెంట్గా డిలీట్ చేయండి సోషల్ మీడియాలో పెడితే కేసు పెడతాం మీ మీద. ఇదేం దుర్మార్గం ఇది? బాధ ఆక్రోధన ఎవరికి ఉంటుందండి? ఆ డిఎస్సీ రాసి క్వాలిఫై అయ్యి కూడా ఉద్యోగం రాకపోతే బాధపడేవాడికి ఆక్రందన ఉంటుంది. ఆడు బాధ ఏదో రకంగా వ్యక్తపరచుకుంటాడు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా, ప్రజాస్వామ్య దేశంలో ఏదో రకంగా వ్యక్తపరచుకుంటాడు. ఆ వ్యక్తపరచుకున్న వ్యక్తిని కూడా మీరు బెదిరించి మీరు సోషల్ మీడియాలో డిలీట్ చేసే లేకపోతే నేను అరెస్ట్ చేసి లోపల చెప్తానంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముందా? ప్రజలు గమనిస్తున్నారు సార్, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత దారుణమా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మేము కూడా టీచర్ పోస్టులు తీసాం, డిఎస్సీ కండక్ట్ చేసాం. ఈ విధంగా ఎప్పుడు జరగలే. ఓ ప్రొసీజర్ ప్రకారం ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఏ విధంగా చేయాలో ఆ విధంగా ప్రొసీజర్ ప్రకారం అయింది తప్ప పొలిటికల్గా ఎవరికైనా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇవాళ ఏంటిది? మీరే బేరాలు ఆడేసుకుని డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడేసుకుంటారు. ఇంత నిస్సగ్గుగా 15 లక్షలు పట్టరా? 15 లక్షలు పట్టుకొస్తే నీకు ఉద్యోగం ఇస్తాను, నీకు గవర్నమెంట్ తీసుకుని ఒకటేరా అంటే వాడు క్వాలిఫై అయ్యాడు, వాడు చదువుకున్నాడు, వాడు వీడు 5 లేదు కూడా అడగలే, ఇచ్చాడు అంతే, ఇచ్చాను కోర్టు ఆదేశం